ఇది మా బీజేపీకి సంబంధించింది, మా వ్యక్తిగతం కాదు. రామకృష్ణ సన్ ఆఫ్ సోన్స్ అని రాసింటే అది వ్యక్తిగతం. పోలంకి రామస్వామి సన్ ఆఫ్ సోన్స్ ఆయన వ్యక్తిగతం. ఇక్కడ బీజేపీని ఎందుకు తెచ్చినాడు ఈయన? బీజేపీని తేవాల్సిన అవసరం ఏముందని. ఇప్పుడు నేను అడ్వకేట్గా ఉన్నా, నా మీద ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ అయితే ఏమంటారు, పురుషోత్తం రెడ్డి సన్ ఆఫ్ సోన్స్ అని రాస్తారు తప్ప పురుషోత్తం రెడ్డి, డాక్టర్ పురుషోత్తం రెడ్డి హైకోర్టు అడ్వకేట్ అని రాయాల్సిన పనిలే, రాయకూడదు కూడా. నీ వృత్తి వేదే, నీ వ్యవహారం వేదే, నీ వ్యక్తిగతం వేదే. వ్యక్తిగతంకి సంబంధించిన విషయాలు అయితే నువ్వు వ్యక్తిగతంగా రాయాలి, కానీ దానికి సంబంధించిన రాజకీయంగా ఎందుకు రాసినాడు? దురుద్దేశం లేకపోతే రామకృష్ణ కర్నూలు జిల్లా అధ్యక్షుడు అని రాస్తాడు. పోలంకి రామస్వామి సీనియర్ బీజేపీ. అవసరం ఏముంది ఆయనకి? బీజేపీతో నీకేం పని? నువ్వు రాయ్. ఇఫ్ యూ హ్యావ్ గాట్ గ్రీవెన్స్ అయిన దీస్ టూ ఇండివిజువల్స్, రైట్, బై ఆల్ మీన్స్ యూ కెన్ గివ్ కంప్లైంట్, బట్ ఇన్ యువర్ ఇండివిజువల్ కెపాసిటీ వాళ్ళిద్దరి మీద ఇవ్వాలా. బీజేపీ పార్టీని గబ్బు లేపటానికి, డ్యామేజ్ చేయటానికి, రిప్యుటేషన్ దెబ్బతీయటానికి చేసిన తప్ప, ఇది రాజకీయంగా చేసిన తప్ప వ్యక్తిగతంగా కాదు. ఇంకోటి ఏమంటే, వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా నాకు డబ్బులు ఎవరికి ఇచ్చినామని డబ్బులు 17 లక్షలు ఇచ్చినట్టు ఎక్కడుంది అని వాడు ఇచ్చింది లేదు, పెట్టింది. ఏడు అగ్రిమెంట్ ఆఫ్ సేల్స్ సాయించుకున్నావు కదా, 7 అగ్రిమెంట్ సేల్స్, మరి వాటి గతి ఏమి ఇప్పుడు?